ఆచి చికెన్ మసాలా. తమిళ నటుడు టీవీకే చీఫ్ విజయ్ కు ఆయన భార్య షాక్ ఇచ్చింది. చెంచల్ పట్టు కుటుంబ న్యాయస్థానంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే కారణమని పిటిషన్ లో పేర్కొంది సంగీత. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు పంపింది న్యాయస్థానం. 1999లో సంగీత విజయ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. తమిళ నటుడు టీవీకే చీఫ్ విజయ్ కు ఆయన భార్య షాక్ ఇచ్చింది. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే కారణమని పిటిషన్ లో పేర్కొంది సంగీత. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు పంపింది న్యాయస్థానం. 1999లో సంగీత విజయ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, తమిళనాడు కొద్దిసేపటి నుంచి కూడా సంచలనం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వార్తలైతే మొదలయ్యాయి. ముఖ్యంగా నటుడు అగ్ర హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ అయితే దాఖలు చేసింది. చెన్నై సిటీలోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ ఫైల్ చేసింది విజయ్ భార్య సంగీత. పిటిషన్ ను విచారించిన కోర్టు ఏప్రిల్ 20వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా విజయ్ కు నోటీసులు పంపించింది. 2026 ఫిబ్రవరి 27వ తారీఖు అంటే ఈ రోజున విజయ్ భార్య సంగీత ఈ పిటిషన్లు అయితే దాఖలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. తమిళనాడు వర్గాల అక్కడి నుంచి సమాచారం అయితే మనకు అందుకున్నట్టు తెలుస్తున్నట్టు ముఖ్యంగా కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న విజయ్ కు తలనొప్పిగా మారినటువంటి ఈ విడాకుల వ్యవహారం ఇటు ఫ్యాన్స్ అయితే ఇది ఒక తలనొప్పి వ్యవహారంలో మారిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అయితే ట్రోల్స్ చేస్తున్నారు. టీవీకే తమిళ్ వెట్టగల్ గజగం పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు విజయ్. తన లాస్ట్ సినిమా జననాయకన్ అని ప్రకటించారు. సెన్సార్ వివాదాలతో సినిమా కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇక రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేస్తారంటూ ఇప్పటికే ప్రకటించారు విజయ్. ఏ పార్టీతోనూ పొత్తు లేదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరో 2-3 నెలల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు సునీత. అయితే ఈ క్రమంలో భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కూడా ఒక సంచలనం అయిపోయింది. ఈ విషయంపై విజయ్ నుంచి అధికారికంగా ప్రకటన, అలాగే టీవీకే పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. రాబోయే ఎన్నికల్లో విజయ్ విడాకుల అంశం పార్టీపై ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని కూడా ఒక ఆసక్తికరంగా మారింది. 27 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత తమిళనాడులోని చెంగల్పట్టు కోర్టులో విడాకులకు దరఖాస్తు చేస్తుంది. అసలు విజయ్ భార్య ఎవరు ఏంటి అంటూ కూడా సోషల్ మీడియాలో కొద్దిసేపటి చేతే క్వశ్చన్స్ మొదలయ్యాయి. సంగీత, విజయ్ భార్య సంగీత లండన్ కు చెందిన తమిళ మహిళ. శ్రీలంకకు చెందిన ఆమె విజయ్ కి విపరీతమైన అభిమాని. ఆ తర్వాత తను అంటే భాగస్వామిగా అయింది. వారి ప్రేమ వివాహ జీవితం సినిమా కథల ఆసక్తికరంగా ఉంటుంది. సంగీత లండన్ లో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి సొన్నలింగం లండన్ లో ఒక పెద్ద వ్యాపారవేత్త. అయితే 1996లో పూవే ఉనక్క సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సమయంలోనే విజయ్ ను ఆరాధించడానికి సంగీత అంటే అప్పటి నుంచే తనది ఇంట్రెస్ట్. సంగీత లండన్ నుంచి చెన్నైకి వచ్చింది. సంగీత సెట్ లో విజయ్ ని కలిసి తనకు తాను ఒక అభిమానిగా అయితే పరిచయం చేసుకుంది. ఫస్ట్ మీటింగ్ కూడా వీళ్ళిద్దరిది ఒక అభిమానిగా, నేను మీకు ఒక అభిమానంటూ కూడా సంగీత పరిచయం చేసుకోవడం. ముఖ్యంగా మనం గత 2 ఏళ్లుగా వీరిద్దరు విడిపోతున్నట్టుగా విడివిడిగా ఉంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అది అధికారికంగా విడాకుల వరకు వెళ్ళేటట్టు తెలుస్తుంది సునీత. 1999లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే వీళ్ళిద్దరికైతే ఒక కుమారుడు జోసన్ సంజయ్, అలాగే కుమార్తె దివ్య సాషా ఉన్నారు. దాదాపు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఇటు అభిమానులకైతే షాక్ గుర్చేస్తుంది. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ వ్యక్తిగత పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటూ కూడా చర్చ అయితే మొదలైంది సునీత. ఇటీవల మనం చూస్తున్నట్టయితే రీసెంట్ గా తమిళనాడు బీజేపీ పార్టీ
ఇది పెద్దట్టు చేసినటువంటి ఆరోపణలు, ఒక హీరోయిన్ తో ముఖ్యంగా విజయ్ కి ఒక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా కామెంట్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనకు తెలిసింది వివాహేతర సంబంధమే కారణం అంటూ కూడా సంగీత పేర్కొన్నటువంటి పిటిషన్ లో క్లియర్ గా స్పష్టంగా మెన్షన్ చేసింది. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. వివాహేతర సంబంధం వల్లనే నేను విడాకులు కోరుతున్నాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. ఏప్రిల్ 20వ తారీఖున హాజరు కావాలంటూ విజయ్కి అయితే నోటీసులు వచ్చాయి. సో ముఖ్యంగా ఇటు మొత్తానికి విజయ్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ అధికారికంగా రాకపోయినా, వాళ్ళ పార్టీ నుంచి రాకపోయినా, అభిమానుల నుంచి అయితే దాదాపు గత గంట సేపటి నుంచి కూడా ఈ వార్త వేదికగా అభిమానులైతే ఒక ఆందోళనకైతే గురవుతున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్.